మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి ప్రస్తుతం మంచు బ్యూటీ ముంబైలో ఉంది. దాదాపు 2 దశాబ్దాలు ఆమె టాలీవుడ్ లో నటిగా, నిర్మాతగా కొనసాగింది. అమెరికాలో కెరీర్ ప్రారంభించిన మంచు లక్ష్మి అక్కడ కొన్ని టెలివిజన్ షోస్ కి హోస్ట్ గా చేసింది. అలాగే 1-2 హాలీవుడ్ సినిమాల్లో నటించింది. అనంతరం టాలీవుడ్ కి మకాం మార్చేసింది. అనగనగా ఒక ధీరుడు మూవీలో మంచు లక్ష్మి నెగిటివ్ రోల్ చేశారు. గుండెల్లో గోదారి, దొంగాట, వైఫ్ ఆఫ్ రామ్, లక్ష్మీ బాంబ్ చిత్రాల్లో హీరోయిన్ గా కూడా చేసింది. మంచు లక్ష్మికి నటిగా బ్రేక్ రాలేదు. తెలుగులో సైతం కొన్ని టాక్ షోస్ కి హోస్ట్ గా చేశారు. మంచు లక్ష్మి మాట తీరు, ప్రవర్తన తరచూ ట్రోల్స్ కి గురవుతూ ఉంటాయి. అయితే ట్రోల్స్ ని అస్సలు మంచు లక్ష్మి పట్టించుకోదు. ఒకరి కోసం మనం బ్రతకూడదు, మనకు నచ్చినట్టు జీవించడమే లైఫ్ అంటుంది. కాగా మంచు లక్ష్మి పర్సనల్ లైఫ్ గురించి తెలిసింది చాలా తక్కువ. ఆమె తండ్రి తమ్ముళ్లతో కలిసి కనిపిస్తారు, కానీ భర్తతో చాలా తక్కువ కనిపిస్తారు. ఈ మధ్య మంచు, విష్ణు, మోహన్ బాబులకు కూడా ఆమె దూరంగా ఉంటున్నారు. అందుకు కుటుంబంతో తలెత్తిన వివాదాలే కారణం అనే వాదన ఉంది. ముంబైలో ఉంటున్న మంచు లక్ష్మి ఒంటరిగా కూతురుతో ఉంటోంది. తాజా ఇంటర్వ్యూలో మంచు లక్ష్మి భర్తతో కలిసి ఎందుకు జీవించడం లేదో చెప్తున్నారు. మంచు లక్ష్మి భర్త పేరు ఆండీ శ్రీనివాస్. ఆయన ఐటీ ప్రొఫెషనల్ అని సమాచారం. శ్రీనివాసన్ విదేశాల్లో ఉంటారు. స్వేచ్ఛగా ఒకరి అభిప్రాయాలు మరొకరు గౌరవిస్తూ జీవించాలని మేం కోరుకుంటాం. దూరంగా ఉన్న అన్యోన్యత, ప్రేమ ఉంటాయి. ఎవరో ఏదో అనుకుంటారని వాళ్ళ కోసం బ్రతకం. నేను 2 నెలలు భర్తతో ఉండొచ్చాను. ఇప్పుడు నా కూతురు ఆయన దగ్గరే ఉంది. జనాల గురించి ఆలోచించి మా పీస్ కోల్పోము అని మంచు లక్ష్మి చెప్పుకొచ్చారు. మంచు లక్ష్మి ముంబైలో ఒక లగ్జరీ అపార్ట్మెంట్ అద్దెకు తీసుకుని అక్కడే ఉంటుంది. సినిమాలు తగ్గించింది. మంచు లక్ష్మికి ఆఫీస్ కూడా పెద్దగా రావడం లేదు. Hi guys, subscribe to JKTV. Subscribe to JKTV. Please subscribe to JKTV. Subscribe to JKTV. Hi, andarki namaskaram. Please subscribe JKTV. అందరికీ నమస్కారం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ JKTV.